కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్యధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యన నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా.